ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. సార్ మేమందరం ఒక ప్లెడ్జ్ చేస్తాం సార్ మీకోసం. రండి. రెడీ, స్టార్ట్ చేయి. ప్లెడ్జ్ రెడీ. ముందు చెప్పండి అందరు చేతులు. జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ అన్నదమ్ముల్లా ఉంటామని లేడీ వేషంలో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ లో ఒక చెల్లిని చూస్తామని సుధీర్ లేడీ వేషాలు అందులో కూడా లేడీ ఉందిగా. సరే కానీ మళ్ళీ చెయ్యి. యాంకర్లు అయినటువంటి అనసూయని రష్మిని ఆ ఉద్దేశంతో చూడమని ఈ క్వశ్చన్ క్యాన్సిల్. జబర్దస్త్ లో స్కిట్లు చేసేటప్పుడు ఏ యాక్టర్ ని ఇమిటేట్ చేయమని, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు వీళ్ళు లేని నాటకంలో కష్టం భయ్యా. ఇక్కడ నుంచి స్కిట్ చేసేటప్పుడు జడ్జిలకి బిస్కెట్లు వేయమని. ఏంట్రా నేను ఆ 3 బిస్కెట్లు లేకుండా బతకలేను బో. ఆర్పీకి బిస్కెట్లు వేయడం తప్ప స్కిట్ చేయడం రాదు. బిస్కెట్లు ఏంటంటే ఎలాగా? స్కిట్లు చేసేటప్పుడు పక్కోళ్ళు పిల్లలకి లైన్ వేయడం వంటి స్కిట్లు చేయమని. సారీ భయ్యా, ఇలాంటి వాగ్దానాలు నేను చేయను. ఒక్క డబుల్ మీనింగ్ కూడా లేకుండా స్కిట్ అంతా చేస్తావని. 2-3 అయినా లేకపోతే స్కిట్ చేసిన ఫీల్ ఉండదు ఎందుకో. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నా అందరం కలిసే ఉంటామని చెప్పని ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. అడే బుడ్డోడు నరేష్ ఇక్కడ ఉన్నాను సార్. మంచి కలర్ఫుల్ షర్ట్ అన్న వేయచ్చు కదరా. బ్లాక్ వేసో అసలు కనిపించలా. అక్కడ పెద్ద బ్లాక్ ఉంది కదా సార్. నరేష్ వాడి యొక్క మాజీ గురువుల మీద మెయిన్ గా సుధాకర్ మీద పడాలి. ఎరా రెడీగా ఏముందా? రెడీ సార్. అంటే ఎప్పటి నుంచో రెడీ చేసుకున్నావురా? ఏయ్ జాగ్రత్త. ఓకే ఓకే. సచ్చినోడా నీ అమ్మ కడుపు మాడ. పక్కనుంటే ఊర కుక్క సచ్చినంత కంపు. పొర పొర పొరం. నువ్వు ఈ చెట్లో ఉండమాక. అరే పొర 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 పొర. అరే పండరా పండరా. కాదు నరేష్, నువ్వు పాట పాడావా నీ మనసులో ఉన్నది చెప్పావా? 2 అనుకోండి. కానీ మరి అలా తిట్టావేంట్రా? ఇన్నర్ ఫీలింగ్ సార్. ఇన్నర్ ఫీలింగ్ సార్. నెక్స్ట్ ఎవరికి ఇద్దాం ఛాన్స్? కమాన్ అది సుధీర్ మీద పడవాయి. కలిసిపోయి ఉన్నాం కాబట్టి ఎవరు ఏం ఫీల్ అవ్వకూడదు. అందరూ పాడుకుంటున్నాం సరదాగా. సుధీర్ అయితే అస్సలు ఫీల్ అవడు. పాడు నువ్వు. శ్రీ శృంగార వీరునికి, శ్రీ 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 కాట్రాజుకి. మరి ఈయన గురించి చెప్పాలంటే అమ్మాయి కనిపిస్తే వదలడు వీడు. పబ్బుల పార్టీల బానిస వీడు. చెట్టుకు చీరగట్టిన వదలడు, కర్రక చీరగట్టిన వదలడు. ఈయన ఎంతటి గొప్ప కళాకారుడు అంటే డైరెక్ట్ గా యాంకర్ కే గురిపెట్టినాడు. తెలుగు రాని పిల్ల, తెలివి లేని పిల్ల రష్మమ్మో. వాడి గురించి కొంచెం తెలుసుకోవేనా రష్మమ్మో. జుట్టు బాగుందని పట్టుబడమాకే రష్మమ్మో. అక్కడ జుట్టు తప్ప ఇంకా ఏ పట్టు లేదే రష్మమ్మో. స్టైలు బాగుందని స్మైలు ఇవ్వకే రష్మమ్మో. వాడు డేరా బాబాకి దగ్గర బంధువే రష్మమ్మ. కాబట్టి ఓ నా రష్మమ్మ, నువ్వు గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండమ్మా. చిన్నటేరా బాబాకి సుధీర్ హట్టేవా? వీడు అట్టకపోవచ్చు సార్, బట్ యాజ్ ఎ ఫ్రెండ్ గా నేను చాలా హట్ అయ్యాను సార్. కూర్చో కూర్చో. నేను నిజంగా హట్ అయ్యాను సార్. సుధీర్ అట్టయితే ఆలోచిస్తాం, నువ్వంతా అట్టయితే ఆలోచించు. కూర్చో. సూర్య బాగా పర్ఫార్మ్ చేసావు సార్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఇక మా స్కిట్లు అవసరం లేదనుకుంటా. మీకు విన్నింగ్ ఎవరో డిసైడ్ చేయొచ్చు. ఇక అవకాశం ఉంటే ఇక్కడ యాంకర్ పాడింది కాబట్టి అక్కడ కూడా యాంకరే పాడాలి రష్మి గారు. నేచురల్ అదే కదా.
రష్మి గారు పాడుతున్నారు సార్. ఓకే, మీరు పాడు రష్మి. వినడానికి రెడీగా ఉండండి. హలో హలో కాస్త ధైర్యం చేసుకోండి. తమ్ముడు, ఏంటి మీ వైపు నుంచి మీ యాంకర్ వచ్చి పాడింది ఇక్కడ. మా ఎక్స్ట్రా జబర్దస్త్ పాడాలంటే మా యాంకర్ అక్కర్లా. రష్మి పాడిన ఒకటే, రష్మికి కావాల్సిన వాళ్ళు పాడిన ఒకటి. అంటే ఇండైరెక్ట్ గా నన్ను పాడమంటున్నావు. నువ్వు పాడిన ఒకటే, రష్మి తమ్ముడు కాబట్టి నువ్వు పాడిన ఒకటే. బట్ నేను పాడితే బాగుంటది. ఇప్పుడు రష్మి పరువు, మా ఎక్స్ట్రా జబర్దస్త్ పరువు నిలబడడానికి నేను పాడతా. సుధీర్ పాడుతున్నా నువ్వే పాడగలదు, నేను పాడితే ఉంది. చూద్దాం. విను, చూడొద్దు. నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వేం కంగారు పడుతుంది. నేను ఉన్నా కదా, మొత్తం సెటిల్ చేస్తా. అదే భయంగా ఉంది, అన్ని సెటిల్ చేస్తావని. హలో, నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. నేను ఫ్లైట్ లో ఉన్నా. చూసి అప్పుడెప్పుడో సెంటర్ జైల్లో ఒకేసారి ఇద్దరిది. ఎప్పుడు రిలీజ్ అయ్యరా? ఈ మధ్య రిలీజ్ అయ్యిండ్రా. ఎలాగా? మన ఆగస్ట్ 15th కి అక్కడ ఏదో స్పోర్ట్స్ పెడతారు కదా, లాంగ్ జంప్, హై జంప్ అని. అవును. ఆ వాడదామన్నారు. ఆ వద్దు సార్, దొంగ పోలీస్ ఆట బాగుంటుందని చెప్పి యాసిడ్ దొంగ గెటప్ వేసా. వాళ్ళు పోలీస్ గెటప్ వేసి పరిగెడుతూనే ఉన్నాను రా. పోలీసులు మిస్ అయిపోయారు ఎక్కడో. తప్పించుకున్నా అని చెప్పొచ్చుగా, అదో టీడీ పోలీసులు మిస్ అయిపోయారని చెప్పని. నువ్వు ఇప్పుడు రిలీజ్ అయ్యా? నువ్వు రిలీజ్ అయిన 2 రోజులు కానీ రిలీజ్ చేస్తారు రాళ్ళే. 5 years కదా, అప్పుడే రిలీజ్ చేస్తారు. అంటే నా సత్ప్రవర్తన బాగుందని చెప్పని రిలీజ్ చేస్తారు. సత్ప్రవర్తన అంత పని ఏం చేశారు బాబు? మనకి జెంట్స్ జైలు ఉంది కదా, జెంట్స్ జైలు ఉంది, పక్కనే లేడీస్ జైలు ఉంది. అవును, మధ్యలో గోడ ఉంది. వాళ్ళకి రోజు వామిటింగ్స్ అవుతారని నన్ను రిలీజ్ చేస్తారు. అసలు ఎందుకు పంపించారంటావు? ఎందుకు పంపించారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడికెళ్ళి వస్తున్నా. గుడికా? ఇంత రాత్రి? దండం పెట్టుకోవడం కాదు, ఉండి లేపడానికి వెళ్ళా. లేపిసావా? లేపిసాగు. మరి ఏంటి అంత డెల్లుకుంటావు? ఫుల్ క్యాష్ ఉంటది కదా. ఆ గుడి రేపు ఓపెనింగ్ అట. దొంగతనం చేసి చాలా రోజులు అయిందిరా. దొంగతనం వెళ్తే కానీ ఆ 10 ఫ్లాట్ ఉందా, ఆ ఇంటికి వెళ్ళొద్దురా. ఆ ఇంటికి నేను ఎప్పుడులో దొంగలు ఉంటున్నారా. దొంగలు ఉంటున్నారా? మన ఇంటికి దొంగతనం వెళ్ళాను, ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి బీరోలోకి వెళ్ళాను రా. బీరోలో కూడా ఉన్నాడు. అమ్మ ఏదో బాత్రూంలోకి వెళ్ళా, బాత్రూమ్ కూడా ఉన్నాడు రా. నాటకం మీద కూడా ఉన్నాడు రా. లాభం మంచం కింద కూడా ఉన్నాడు రా. మరి పలకసుకుని వెళ్ళిపోతాయంటరా. ఏరా ఆ మంచం కింద ఉంది నేనే. ఓ పని చేద్దాం రా, ఈ ఇంట్లోకి వెళ్తాం రా. ఇంట్లో దొంగతనం చేద్దాం. ఆ ఇంట్లోకి వద్దురా బా. ఏ? ఆ ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ తప్ప ఏమి ఉండదు. అది నీకెళ్ళి తెలుసురా? మైలేది పక్క వీధిలో కొత్తగా ఎవరు దిగారట, వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. అమ్మాయిలు ఉంటారా? హలో రంగా, అరే వినపట్లేదురా? ఇది షోలో పెట్టుకుంటే వినపడుతుందండి. థ్యాంక్స్ రా, గుర్చేసావా. హలో, అయితే రేపు పొద్దున 2 కుర్రోళ్ళు వస్తున్నారా? ఆ ఎగ్జామ్ లో సెల్లు వెళ్ళిపోతారా? రమ్మని చెప్పి అయ్యారు. నాకు కొద్దిగా జీతం పెంచితే. అయ్యగారు, ఏంటి మీ ఆవిడ సీమంతమా? మీ ఆవిడతో మా ఆవిడతో రా చేతారు సీమంతం, దాన్నే ఉంది. ఇదండి ప్రాబ్లం. వీడికి చోడు వినపడదు. వీడికి బోనస్ గా ఇంకోటి ఉంది, 7 దాటితే కళ్ళు కూడా కనపడదు ఏదోకి. వీడికి 2 కొడుకులు. పెద్దోని సంగతి నేను చెప్పనక్కర్లేదు, ఎలాగో మీరు చూస్తారు కాబట్టి. చిన్నోని సంగతి చెప్తానండి. ఆడ గర్ల్ ఫ్రెండ్ వదిలేసి చాలా కాలం అయింది. అయినా సరే ఆడ గర్ల్ ఫ్రెండ్ పక్కనే ఉందనుకొని ఫీల్ అవుతుంటాడు. ఈ 3 కొడుకులకి 3 రోగాలు ఉన్నాయండి. ఏంట్రా అదో కంప్లైంట్లు ఇస్తున్నావు? అబ్బే ఏం లేదండి. సరే, మా చిన్న పిల్లలతో మాట్లాడాలి. బాబు వెరీ గుడ్. శాలీ లేదురా అక్కడ. వాట్ ఈస్ దట్? శాలీ లేదురా. శాలిని లేదా? శాలిని, ఓకే, కూల్ డౌన్. రంగా, శాలిని ఉందా ఇక్కడ? అయ్యో ఉందండి. కాఫీ టీ రోజు నేను ఇస్తాను కదండి ఆవిడకి. కూల్ డౌన్ శాలిని, నీ మాట్లాడు. థ్యాంక్ యూ. అయ్యగారు, శాలమ్మకి నేను 1000 రూపీస్ చేంజ్ అడిగానండి. ఆవిడ 500 ఇచ్చేదండి బ్యాక్. ఇవ్వాలి నీకు? అవునండి. శాలిని, పనోడి దగ్గర 500 తీసుకోవడం ఏంటి? నీ చేస్తా. చాలు, ఒక 500 తీసుకో. ఎరా
నేను మళ్ళీ వస్తా. అరే ఆ శాలిని కనిపించిందా? కనబడదండి కనబడదండి. మరి ఎందుకు నా కొడుకుని ఎర్ర కొడుకుని చేసి అడగ డబ్బులు తప్పు ఎక్కడి నుంచానండి? పెద్దోడు పిలు బాబు పెద్దోడా పిలిచావు ఇందాక. నువ్వు ఏ పని చేసినా కనపడేలా పని చేయరా? కనబడడానికి కాడ ఏమైనా అంతా బచ్చనా అండి? ఏయ్! పిచ్చి పిచ్చి నరికి నడుస్తున్నారా? ఎత్తుకోరా. నాన్న చెప్పరా? పండుగకి డ్రెస్ కావాలి నాన్న. ఒరే డ్రెస్ కొన్నారా నీక? ఇదిగో నాన్న వేసుకో 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 వేసుకో. నాకైతే పొడుగుంది నాన్న. పెరిగే పిల్లకి ఈ మాత్రం ఉండాలరా బాబా. అరే పెద్దోడా మన ఇద్దరం వెళ్ళి మందాదామా? తాగు తాగు. దా అరే కనిపిస్తలేదు నాన్న. చాలు థ్యాంక్ యూ శాలిని, ఎంత లవ్ నీకంటే. చాలు డియర్. వెళ్దామా? ఓకేనా? నేను డాడీతో మాట్లాడుతా. ఓకేనా డాడ్? ఐఎమ్ సో మచ్ ఫ్రస్ట్రేటెడ్. ఐ కాంట్ లివ్ ఇన్ ఇండియా. నాకు అర్జెంట్ వేసా ప్లాన్. ఒరే పెద్దోళ్ళని Charlie! Charlie! Charlie, don't! Charlie! Please, please! Charlie! 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 కనిపిస్తలేదు నాన్న. అరే పెద్దోడా ఊరు నుంచి ఇద్దరు కుర్రోళ్ళు వస్తున్నారు. ఎగ్జామ్ రాస్తే పొద్దున వెళ్ళిపోతారు. వాళ్ళ యోగక్షేమ నువ్వు చూసుకోవాలి. ఆడు శంకర్ నా కొడుకు ముందే. ఓకే నాన్న. నేను యూఎస్ వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ ఉండను, నేను యూఎస్ వెళ్ళిపోతాను ప్లీజ్. ఒరే యూఎస్ఎల్ ఏం చేస్తావు నువ్వు? శాలిని పాప రేపు పొద్దున్న మా ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు వస్తున్నారు. ఎగ్జామ్ రాసి రేపు సాయంత్రం వెళ్ళి వెళ్ళిపోతారు. అది చెప్పమ్మా విషయం. ఓకే శాలిని, ఓకే కూల్ డౌన్. మాట్లాడుతున్నా డాడీతో ప్లీజ్. అమ్మా శాలిని పాప రేపు పొద్దున్న అమ్మా శ్యామల పాప శాలిని పాప రేపు పొద్దున్న మా ఫ్రెండ్ పిల్లలు ఇద్దరు వస్తున్నారమ్మా. ఎగ్జామ్ రాసి వెళ్తారు. అది చెప్పమ్మా విషయం. ఎవరితో మాట్లాడారు? శాలినితో. శాలిని ఆ డోర్ దగ్గర ఉంది. శాలిని నువ్వు దొంగట్లు బలాడుతా. శాలిని ప్లీజ్. ఎవడో తలుపులు తీసుకున్నాడు మన కోసం అనుకుంటాను రా. అరే నేను దొంగలా లేనుగా. దొంగనాడుగులో ఉన్నారా? సౌండ్ వస్తుంది. ఎవరు వస్తున్నట్లు ఎందుకు మంచి వెనకాల దాక్కుందాం. ఏంటి అప్పుడప్పుడు లైట్ గా మస్క్ అయిపోయింది. వీడియో పోయింది ఏంటి? టీవీ చూద్దాం. టీవీ కనపడదు కదా, ఆడియోతో కవర్ చేద్దాం. వామ్మో, దెయ్యం! చూసావా అడు దెయ్యం అన్నాడు. దెయ్యం సౌండ్ వస్తుంది. ఏంట్రా అక్కడ? ఎవరుగా ఇప్పుడు కూడా దయ్యాలంటరా? 2017లో ఉన్నాం, ఇప్పుడు దయ్యాలు ఉంటాయా? ఇదేదో దెయ్యాల కొంపలా ఉందిరా. చేరువుతుందిరా. అదే నాకు అర్థం కావట్లేదురా. ఇది దెయ్యాల కొంపరా చెప్పాను బాబు. వెళ్ళిపోతాను బాబు. ఎందుకే మంచిది. మంచిదేరా, దయ్యాలుంటే ఒక్క దయ్యాన్ని పడేద్దాం. నాకు భయం ఉందిరా. ఎటని వెళ్ళిపోతే బెటర్ ఏమో. లేదు చెప్పాను రా, దెయ్యాల కొంప అని. అటు చూడు సెట్ అవుట్ వెళ్ళిపోతుంది. మనిషి కూడా లేడు అందులో. అదే నాకు అర్థం కావట్లా. అది గొప్పింది బాబోయ్. సామాన్లు ఒకటి వెళ్తున్నాయి అక్కడ. నాకు అర్థం కావట్లేదురా. ఆ డోర్ క్లోజ్ అవుతుంది చూసా. నాకు ఇంకా పెళ్లి కాలేదురా బాబు. నాకు అర్థం కావట్లేదు. శాలిని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? శాలిని నువ్వు దెయ్యలా తయారవుతావు రోజుకి. ఏమో దెయ్యం. నీకు అర్థం కావట్లా. నేను యూఎస్ వెళ్దాం, నన్ను వద్దంటున్నావు. వాట్ ఇస్ దిస్? శాలిని ఎవరున్నారా? శాలిని అంటాడు. వద్దు, మనం యూఎస్ వద్దు, ఇక్కడే ఉందాం ప్లీజ్. శాలిని వద్దు. ఐ లవ్ యూ శాలిని. ఎక్కడుందా అమ్మాయి? ఉండరా, ఎత్తుతున్నాడు. ఎక్కడ ఉందో?
హలో. హాయ్. శాలిని దా లోపలికి వెళ్తాం ఇక్కడ మాట్లాడకూడదు మనం. ఇక్కడేమో సెట్ ఒకటి వెళ్తుంది, ఆడేమో లేని మనిషితో మాట్లాడుతున్నాడు. దెయ్యాలు కొంపేది. అనుకుంటారా? వాటర్ బాటిల్ వెళ్తుందేట్రా, షర్ట్ ఒకటి వాటర్ బాటిల్ పట్టుకొస్తుందేట్రా. నాకు అర్థం కావట్లా. మాకేం తెలీదు. తెలీదు. ప్రసరాంజరావు, శ్రీయాంజరావు, ప్రసరాంజరావు, శ్రీయాంజరావు. మంచినీళ్ళు తాగుతారా? మంచిలు తాగుతారని దయ్యం మంచిలు ఎత్తుంది. దీనికన్నా దయ్యం బెటర్ కదా. వద్దురా. సుధీర్ డ్యామేజ్ అయిపోయాడు. సుధీర్ డ్యామేజ్. శాలిని ప్లీజ్ శాలిని నువ్వు చెప్పినట్టు శాలిని. శాలిని చెప్తాను వినిపించుకో. శాలిని 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 ఎక్కడ? శాలిని సార్ దెయ్యాల కొంపలో చూడండి సార్. అది దయాల కంప కాదండి బాబా. శాలిని ఏంటి సార్? ఎరా రంగా, అయ్యా ఏంటి సౌండ్ వినిపిస్తుంది? అయ్యగారు ఆ, ఇక్కడండి. ఎక్కడున్నావా? ఏం చెప్పు. మన ఇంటికి 2 కుర్రాళ్ళు వస్తారన్నారు కదా, ఆ, వాళ్ళు వచ్చారండి. వచ్చారా బాబు? రండి బాబు, వెల్కమ్. ఎర్రా వీళ్ళు దెయ్యాలు కాదా? దయ్యాలు కాదండి బాబు, మా అయ్యగారికి 7 దాటితే ఆడియో వీడియో పనిచేయదండి. మా నాన్నగారు చెప్పారు మీ ఇద్దరే ఈ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. ఎగ్జామ్ రాయడానికా? ఓకే. మీ అయ్యగారికి ఒక మాట చెప్తారా? ఏమని? డ్రాయర్ కొనుక్కోమని చెప్పండి సార్. డ్రాయర్ కొనుక్కోమని చెప్పండి సార్. ఆడి పరిస్థితి ఏంటి? గర్ల్ ఫ్రెండ్ ఉందనుకొని ఫీల్ అవుతుంటాడు మావాడు. గర్ల్ ఫ్రెండ్ ఉందనుకోని ఫీల్ అవుతా ఉంటాడు. సార్ కొంచెం పక్క ఉంచాను సార్, నేను లేడీస్ పక్కన నించోను. సరే సరే ఎలా వచ్చారు? ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతారు ఈరోజు? వెళ్ళిపోతాం సార్. సరే పడుకోండి, వెళ్ళిపోతారు కానీ రేపు పొద్దున్న. మనం దొంగతనం కొత్త ఏంటి ఎగ్జామ్ రాయడానికి వచ్చి ఫిక్స్ అయిపోయారు. ఇదే మంచి టైం పైన పడుకొని మొత్తం పడుకున్నారు కదా, మొత్తం లేపేద్దాం. పడుకోండి సార్ మీరు కూడా. చూసుకో తెలీదా? శాలి గారి వచ్చి కాలేస్తావు నువ్వు. సారీ నేను అనుకోవద్దు, మాట్లాడుతూ మాడతా. నడుమ చేస్తాను నువ్వు. సారీ శాలిని. సారీ మేడం. సో సారీ, మనం యూఎస్ వెళ్ళిపోతే ఎక్కడ వచ్చి శాలిని. ఈ శాలిని గోలేంట్రా? టైం లేదు, సర్దిద్దాం పద సామాన్లు అవి. ఎగ్జామ్ టైం అయింది, బుక్స్ అవి తెచ్చుకున్నాం. ఏం చేస్తున్నారు? శాలిని ఎక్కడ పోయింది? అరే ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదురా. శాలిని సంచిలో ఉంది. శాలిని శాలిని వచ్చిందా మళ్ళీ? శాలిని ఇచ్చండి, దయచేసి శాలిని ఇచ్చండి. కింద పడేసాడు శాలిని. శాలిని ఎక్కడ ఉంది? శాలిని నెత్తుకుంటా. శాలిని అలా సార్ నేను ఎత్తుకుంటా పోనీ.